ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ పండుగ ముగింపు దశకు చేరుకుంది. జిల్లాలోని 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ పరిధిలో ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే నిర్మల్, చెన్నూరు, లక్షెట్టిపేటతో పాటు మంచిర్యాల మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా నేడు ఆయా చోట్ల చైర్మన్ల ఎంపిక కేవలం లాంఛనంగా మారింది. అయితే బెల్లంపల్లిలో పార్టీల మధ్య ఫిరాయింపుల పర్వం కొనసాగుతుండటంతో అక్కడ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు కేతన్పల్లిలో బీఆర్ఎస్, సిపిఐ పొత్తుతో పీఠాన్ని దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 12:30 మేయర్లు, చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ పండుగ ముగింపు దశకు చేరుకుంది. జిల్లాలోని 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ పరిధిలో ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే నిర్మల్, చెన్నూరు, లక్షెట్టిపేటతో పాటు మంచిర్యాల మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా నేడు ఆయా చోట్ల చైర్మన్ల ఎంపిక కేవలం లాంఛనంగా మారింది. అయితే బెల్లంపల్లిలో పార్టీల మధ్య ఫిరాయింపుల పర్వం కొనసాగుతుండటంతో అక్కడ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు కేతన్పల్లిలో బీఆర్ఎస్, సిపిఐ పొత్తుతో పీఠాన్ని దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 12:30 మేయర్లు, చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీజ. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ పోరు క్లైమాక్స్ దశకు చేరుకుంది. నేడు 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ పరిధిలో కొత్త పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి. ఇప్పటికే కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరి ఇది అయితే కొన్ని చోట్ల స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ మరికొన్ని చోట్ల మాత్రం చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందనేది ఒక ఉత్కంఠ పరిస్థితిగా మారిందని చెప్పవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపల్ రాజకీయం క్యాంపుల నుంచి నేరుగా ఎన్నికల కేంద్రాలకు మళ్ళీ స్పష్టమైన మెజారిటీ అయితే మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు నిర్మల్, చెన్నూరు, లక్షడిపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో కైవసం చేసుకుంది. ఇక్కడ మేయర్, చైర్మన్ల ఎన్నిక కేవలం లాంఛనమే కానుంది. అయితే కేతన్పల్లి మున్సిపాలిటీలో చూసుకుంటే కేతన్పల్లి మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్, సిపిఐ పొత్తు ఖరారైంది. ఒప్పందం ప్రకారం చైర్మన్ పదవి బీఆర్ఎస్ కు, వైస్ చైర్మన్ పదవి సిపిఐకి దక్కే అవకాశం ఉంది. అయితే ఉత్కంఠ రేపుతున్నటువంటి బెల్లంపల్లిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని చెప్పొచ్చు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఫిరాయింపులు చోటు చేసుకోవడంతో చివరి నిమిషం వరకు ఉత్కంఠగా కొనసాగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో దీనికి సంబంధించిన ఉత్కంఠ పరిస్థితి కూడా నెలకొందని చెప్పొచ్చు. మాకే మెజారిటీ ఉందంటూ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం మేమే కైవసం చేసుకుందామంటూ ఎమ్మెల్యే వినోద్ ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో కూడా పూర్తి స్పష్టత రానుంది. అయితే భయంశాల చూసుకుంటే ఇక్కడ ఇండిపెండెంట్ హవా కొనసాగుతుందని చెప్పొచ్చు. భయంశాలలో స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు. ఎందుకంటే ఎంఐఎం ఎక్కువగా స్థానాలు సాధించినప్పటికీ దానికి మద్దతు లభిస్తేనే అక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి చైర్మన్ గా జాబీర్ అహ్మద్ కూడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. చైర్మన్ పదవి అయ్యే అవకాశం ఉంది. అతనికి కౌన్సిలర్ల మద్దతు కొంత స్పష్టత లేకపోవడంతో మరి ఇండిపెండెంట్ అభ్యర్థి, చైర్మన్ పదవి అభ్యర్థి సంబంధించినటువంటి మహిళా అభ్యర్థి కౌన్సిలర్ చైర్మన్ పదవి కోసం పట్టుపడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి కూడా ఇంకా ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటు ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చూసుకుంటే బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించడంతో ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమై బీజేపీని చైర్మన్ పీఠం దక్కకుండా ఉండేందుకు బలపరుస్తున్నటువంటి ఇండిపెండెంట్లు ఒక ఇద్దరిని వారి శిబిరం కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో ఇటు బీజేపీకి చెక్ పెట్టేందుకు ఇండిపెండెంట్ అభ్యర్థికి చైర్మన్ పదవిని కట్టబెట్టాలన్నటువంటి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా ఇంకా ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతుందని చెప్పవచ్చు. మరి ఆసిఫాబాద్ చూసుకుంటే ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులకు సంబంధించి ఇటు మెజారిటీ పూర్తి స్థాయిలో ఎటు దక్కకపోవడంతో ఇటు మా అబ్దుల్లా బీన్ అహ్మద్ తో పాటు బీఆర్ఎస్ నుంచి కూడా పోటాపోటీ హోరాహోరీ సాగుతుంది. మరి దీనికి సంబంధించి క్యాంపులో ఉన్నటువంటి వారు కౌన్సిలర్ నేరుగా ఎన్నికల మన కేంద్రానికి వస్తుండడంతో ఇటు గెలిచే అభ్యర్థులు ఎవరైనటువంటి సేపట్లో తేలిపోనుంది. అయితే మొత్తం చూసుకుంటే ఇటు కోరం ఉంటేనే ఇక్కడ
చైర్మన్ పీఠానికి సంబంధించి ఓట్ బ్యాంకు ఇక్కడ ఎక్స్ అఫిషియో సభ్యురాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఎక్స్ అఫిషియో సభ్యురాలుగా తమ ఓటు హక్కు నమోదు చేసుకుంటూ నిన్ననే ఇటు దీనికి దరఖాస్తు కూడా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ క్రమంలోనే ఇటు కొమరంభీం జిల్లాతో పాటు ఇప్పుడు మంచిర్యాల బిల్ చూసుకుంటే మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల మేయర్ అత్యధికంగా 44 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో పాటు మరో 4 కౌన్సిలర్లు నిన్న కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అయితే మొత్తంగా చూసుకుంటే ఏ విధంగా చూసుకున్నా కూడా మేయర్ పీఠం కాంగ్రెస్ కైవసం క్లీన్ స్వీప్ చేసే దిశగా ఉంది. మంచిర్యాలతో పాటు చెన్నూరు, లక్షటిపేట వీటికి సంబంధించి మున్సిపాలిటీలలో మేజర్ చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇటు కైవసం చేసుకుందని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే ఇటు ఆసక్తిగా ఏదైతే హంగ్ ఏర్పడేటువంటి పరిస్థితులు ఇక్కడ ఖానాపూర్తో పాటు ఇటు బైంసా, ఆసిఫాబాద్, కాగజ్నగర్ కు సంబంధించి ఉత్కంఠ పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పొచ్చు. అటు ఒక రోజులు గడిచే కొద్ది మరికొద్ది సేపట్లో ఇటు మరికొద్ది గంటల్లోనే ఇక్కడ ప్రమాణ స్వీకారంతో పాటు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుండటంతో క్యాంపులో ఉన్నటువంటి కౌన్సిలర్లు, ఇటు అభ్యర్థులు, కార్పొరేట్ అభ్యర్థులు నేరుగా ఇటు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నటువంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించి నేరుగా ఇటు ఎన్నికల కేంద్రానికి సంబంధించి ఇక్కడ ఆయా మున్సిపాలిటీ పరిధిలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. దాంతో పాటు మొదట వారి ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఇటు చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్లకు సంబంధించిన ఎన్నిక ప్రక్రియ మొదలు కానుంది. మరి ఆ క్రమంలోనే పూర్తి స్థాయిలో కూడా విప్లు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి, కాజ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి ఇటు పార్టీలు బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా విప్ జారీ చేసినట్టుగా ఇటు తెలుస్తుంది. ఇటు ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా పార్టీకి సంబంధించి విప్పులు కూడా జారీ చేయడంతో ఇటు క్రాస్ ఓటింగ్ జరగకుండా ఇటు కట్టుదిట్టమైన విప్ జారీ చేయడంతో పూర్తి స్థాయిలో కూడా ఇటు పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని చెప్పవచ్చు. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేష్.